turn to the text, Luke chapter 9. లూకా సువార్త 9వ అధ్యాయం. Let's read from verse 10 to 17. 10 నుంచి 17 వచనాలు. లూకా సువార్త. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియచేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళారు. జనసమూహములది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడొచ్చు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచారు. ప్రొద్దుగ్రుంకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్ల ఉన్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పారు. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశము వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహములకు వడ్డించుటకై శిష్యులకిచ్చాడు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపలెత్తిరి. We see the same account of what Jesus has done in the Gospel of Matthew, chapter 14, verses 13 to 21. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఉన్న వాక్య భాగమే ఇక్కడ కూడా కనబడుతుంది. Again, the same account can be seen in Mark chapter 6, verse 32 to 42. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుండి 42వ వచనం వరకు కూడా అదే మాటలు కనబడుతున్నాయి. And its precise account is given in John's Gospel, chapter 6, verse 5 to 13. యోహాను సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు కూడా ఇదే లేఖన భాగాలు మనకు కనబడతాయి. In all the 4 Gospels, we see the account of what Jesus has done. ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువారు ఏమి చేసి ఉన్నాడో అనే విషయాలు మనకు రాయబడుతున్నాయి. It is having a foundational scripture in the Old Testament. పాత నిబంధనలో ఇది పునాది, దీని మూలం పాత నిబంధనలో కనబడుతుంది. In 2 Kings chapter 4, verse 42 to 44. రెండవ రాజు గ్రంథం 4వ అధ్యాయం 42 నుండి 44 వచనాల్లో దీనికి సంబంధించిన మూల వాక్యం కనబడుతోంది. So 2 Kings chapter 4, verse 42 to 44 is the foundational scripture for what Jesus did and recorded in the Gospel of Matthew to John. మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఈ 4 సువార్తలు లిఖితమైన ఈ సందర్భానికి పాత నిబంధనలో ఉన్నటువంటి పునాది వాక్యం రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42 నుండి 44 వచనాలు. And in Old Testament, 2 Kings chapter 4 is revealing to us what God can do, what a prophet of God can do. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ఏమి చేయగలడు, దేవుని ప్రవక్త ఏమి చేయగలడు అనే విషయాలు కనబడుతూ ఉన్నాయి. And there is a problem at hand. ఒక సమస్య వచ్చినప్పుడు we need a leader who can solve that problem. ఆ సమస్యను పరిష్కరించగలిగిన నాయకుడు మనకు కావాలి. We see in the Old Testament a man wrote gifts for the prophet. పాత నిబంధనలో ఒక వ్యక్తి కొన్ని బహుమానాలు తీసుకుని వచ్చాడు ప్రవక్త దగ్గరికి. Gift was meant for the prophet, one man. ఆ యొక్క బహుమానాలు ఆ ప్రవక్త కోసమే తీసుకుని వచ్చాడు. But around the prophet there were 100 people. కానీ ఆ ప్రవక్త చుట్టూ వందలాది మంది ప్రజలు ఉన్నారు. So the prophet considered the problem around him as his own problem. ఆ ప్రవక్త తన చుట్టూ ఉన్న ప్రజల యొక్క సమస్యలు తన సమస్యలుగానే తాను భావించాడు. Why we need a leader? ఎందుకు మనకు నాయకుడు కావాలి? Because there are problems around which common people cannot solve. సాధారణ సామాన్య జనాలు పరిష్కరించుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. We need somebody who is able to instruct
and guide and solve the problem. సూచించి సరిచేసి సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తులు కావాలి. And the prophet ordered to give it to 100 people. ఆ ప్రవక్త 100 మందికి కూడా ఆ యొక్క బహుమతులు ఇచ్చేయమని చెప్పాడు. Before ordering to give it, వాటిని వారికి అందరికి ఇవ్వమని చెప్పడానికి ముందు he told them, వారితో ఆయన చెప్పాడు, what is meant for one can be multiplied for 100. ఒకరికి ఇయ్యబడినది 100 మందికి సరిపడును అంటున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, there will be some left out also. అంత మాత్రమే కాదు, ఇంకను వారందరికీ పంచి పెట్టగా ఇంకా కొన్ని మిగులుతాయని కూడా చెప్పాడు. When something is done by God through a prophet, ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు it is not ending with that situation. అది ఆ ఒక్క పరిస్థితితోనే పరిమితము కాదు. Something will be left out to continue to influence and solve the situation people are confronted. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మించి ఇంకను అది సరిపడినట్టుగా చాలిందిగా ఉంటుంది. When Jesus came to this world, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు he didn't do anything new. యేసయ్యేది కొత్తదేమీ చేయలేదు. Instead, he performed and revealed the Old Testament to the people. ప్రజలకు పాత నిబంధనలను బయలుపరిచి మరింత ఎక్కువగా విశదపరిచి దాన్ని నెరవేర్చాడు. And the people are given with a chance to witness it and to experience it and to live in it. కాబట్టి ప్రజలు దాన్ని గ్రహించి దానికి సాక్ష్యం ఇచ్చిన వారే దాన్ని నడిపించడానికే వారికి అది ఇవ్వబడింది. So was all the apostles. అదే అపోస్తలులు కూడా అదే చేశారు. Apostle John says, అపోస్తలుడు యోహాను I'm చెప్తున్నాడు, not giving you any new commandment. నేను మీకు కొత్త ఆజ్ఞని ఇవ్వలేదు, I am giving you the very old commandment. నేను పాత పూర్వమున్న ఆజ్ఞనే మీకు చెప్తూ ఉన్నాను. Love the Lord. మీరు ప్రభువును ప్రేమించండి, Love each other. ఒకరినొకరు ప్రేమించుకోనండి. Jesus Christ or apostles never did anything new. కాబట్టి యేసు ప్రభువారు అపోస్తలులు ఏది కొత్తదేమీ చేయలేదు. Instead they did what the Old Testament said. కానీ పాత నిబంధన ఏమి చెప్పిందో దానినే వారు చేశారు. That's why we believe that the Old Testament is the foundation and New Testament is the structure where perfection of God is being manifested. అందుకనే పాత నిబంధన పునాదిగా ఉండగా ఏ దేవుడు బయలుపరచబడుతున్నటువంటి ఆ పాత నిబంధన పునాది మీద కట్టబడిన నిర్మాణమే కొత్త నిబంధన అని నమ్ముతూ ఉన్నాం. I want you to write all these points. ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి. Then finally when you read it, ఆ తర్వాత మీరు దాన్ని చదివినప్పుడు you will feel it beautiful and edifying. అప్పుడు అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటారు. Here you are for the seminar, not only to hear, but to write, to comprehend, and to claim it for yourself. మీరు ఈ సెమినార్ లో కూర్చున్నది కేవలం వినడానికి మాత్రం విన్నదాన్ని గ్రహించాలి, మరలా మీరు పుస్తకంలో రాసుకోవాలి. So Jesus feeding of 5,000. యేసయ్య 5,000 మందికి ఆయన పంచిపెడుతున్నాడు And ఆహారం. the subject is not feeding. ఇక్కడ మన అంశం యేసు ప్రభువు ఆహారం పంచిపెట్టడం కాదు. మన And అంశం the subject is not feeding people. అక్కడ ప్రజలకు ఆహారాన్ని పెట్టడం కాదు అంశం. Instead the subject is what is God doing in the life of the people. ప్రజల జీవితాల్లో దేవుడు చేయదగిన కార్యం అక్కడ కనబడుతుంది. What God can do today for the society. సమాజానికి దేవుడు చేయదగిన కార్యం అక్కడ కనబడుతుంది. The society is with full of problems. సమాజం అంతా కూడా సమస్యలతో సతమతమవుతుంది. Each passing moment, the problems making man's life so desperate and making him so helpless in life. ఈ మానవుని జీవితాన్ని సమస్యలు బహు కష్టాల్లోనికి, నిరాశలోనికి, నిస్పృహం నెట్టివేస్తూ ఉన్నాయి. If man continue in that problem, ఒకవేళ ప్రజలు మనిషి అదే సమస్యలతో కొనసాగితే he will become hopeless in his life. అతను తన జీవితంలో ఇక ఏ నిరీక్షణ లేని వాడిగా ఉండిపోతాడు. But God's plan is కానీ దేవుని సంకల్పం ఏమనగా not to make anybody desperate, ఎవరిని కూడా కృంగదీయడం దేవునికి ఇష్టం లేదు. not to hurt any man, ఎవరిని గాయపరచడాయన, not to make anybody poor or helpless in life. ఎవరిని కూడా దేవుడు నిస్సహాయునిగా పేదవానిగా చేయడు. Instead reveal to man the potentiality and grace God has given to man at the time of creation. కానీ ఆ సృష్టించినప్పుడు దేవుడిచ్చినటువంటి మానవులలో దేవుడిచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆ సత్తాను దేవుడు మనలోంచి వెలికి తీస్తాడు. Take the Old Testament
basic scripture, పాత నిబంధనటువంటి మూల వాక్యాన్ని తీసుకుంటే పునాది వాక్యాలు there was that problem of అక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు the prophet told them, how can we solve the problem? ఆ ప్రవక్త సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాడు. So a leader is one who is able to explain the present trends and instruct how to solve that problem. కాబట్టి ఒక ప్రవక్త, ఒక నాయకుడు ఆ కాలమందున్న సమస్యలు, ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికైనా పరిష్కారపు మార్గాన్ని సూచిస్తాడు. He must be able to explain what is the immediate trend for the future. ఆ యొక్క భవిష్యత్తులోనికి ముందుకు వెళ్ళడానికి తక్షణము చేయదగిన పనులను చూపిస్తాడు. Not only explaining the trend for the future, భవిష్యత్తు కొరకైనటువంటి మార్గాన్ని చూపడం మాత్రమే కాక to make it profitable, what man how to do now with their life. మానవుడు తన జీవితంలో ఏమి చేయగలడో, ఎలాగూ చేయాలో చూపిస్తాడు. That means to come out of your life problem. అంటే నీ జీవిత సమస్య నుంచి బయటకు You రావాలంటే should know what is the present trend of the problem. కాబట్టి ఆ సమస్య తాలూకు ప్రస్తుతపు నైజం మీకు తెలియాలి. Now then, what do you have to do to sort out that ఆ problem? సమస్య యొక్క నైజాన్ని తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం ఎలా చేయాలో కూడా మీరు తెలుసుకోవాలి. Most of us know what is the problem. మనలో చాలా మందికి సమస్య తెలుసు కానీ What we don't know is how to sort it out. కానీ ఆ సమస్య ఎలా పరిష్కరించాలో మనకు తెలియదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That's why we need a leader. అందుకే మనకు నాయకుడు A కావాలి. leader who knows the problem, the trend existing, and what action man can do to sort it out and to come out of that problem. ఆ సమస్య నుంచి పరిష్కరించడానికి నాయకుడు వాడు ఆ సమస్య నైజాన్ని తెలుసుకుని ఆ పరిష్కార మార్గాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కలిగి In ఉండాలి. order to sort it out, దాన్ని పరిష్కరించడానికి the leader should be able to talk consciously and precisely or accurately what immediate step has to be taken. కాబట్టి ఆ సమస్య పరిష్కరించు దిశగా సమస్య రాగానే తక్షణమే చేయదగిన అత్యవసరమైన ఏ అడుగు ముందుకేయాలో వివేచించగలిగిన వాడై ఉండాలి. Recently I went to a dentist ఇటీవల నేను ఒక పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. because I want to pick out a ఎందుకంటే నేను ఆ పళ్ళ డాక్టర్ ఒక పన్ను తీసేయాలనుకున్నాను, తీసేసినప్పుడు He made me to sit half an hour on his chair ఆయన తన చైర్లో ఒక అరగంట సేపు కూర్చోబెట్టాడు. and counted all my teeth నా పళ్ళని లెక్క పెట్టాడు. and tested all the gum. ఆ యొక్క ఆ చిగురంతా కూడా పరీక్ష చేశాడు. Rather than picking out the tooth and save me from that pain, he began to explain to me what I don't have in my mouth. ఆయన నాకు నొప్పి పుట్టిస్తున్నటువంటి పనులు తీసేయకుండా నాకు లేని నొప్పి గురించి నాకు వివరిస్తున్నాడు. What do I have? Then he explains it.